శ్రీ సుందర చైతన్యానంద చైతన్య రామాయణము వాల్మీకి రామాయణం ఆధారంగా రాసినటువంటి వ్యాఖ్యాన గ్రంథము. ఇది సుమారు 2 సంపుటాలలో 1000 పేజీలకు పైగా ఉన్నది. దీనికి శ్రీ సుందర చైతన్యానంద గారు రాసినటువంటి ఉపోద్ఘాతము నుండి కొంత భాగాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను. ప్రభాతం. ముందున్న మోము తెల్లన, వెనక ఉన్న కురులు నల్లన, చంద్రుని వంటి అందమైన ముఖము ముందు ఉంచి చీకటి వంటి నల్లని కురుల్ని వెనుక ఉంచటంలో ఆంతర్యమేమిటో. ముందున్న అందాన్ని చూసి మురిసిపోకు, వెన్నంటి వచ్చే వెతల్ని చూసి నడువు. ఇది గాలి బ్రతుకు, క్షణక్షణానికి పడమటి వైపు వాలిపోతున్న బ్రతుకు, కాలిపోతున్న బ్రతుకు, కాలంలో కలిసిపోతున్న బ్రతుకు. గాలి ఉన్నంత వరకే మేడలు, ఆ తర్వాత అవన్నీ గాలితో పాటు కూలిపోయే మేడలే, గాలి మేడలే. వార్పు దొరకని జీవికి ఓదార్పే చల్లని కూర్పు. బాధల సుడిగుండంలో బోధలే రక్షకులు, మంచి మాటలే మార్గగాములు. జీవితం చదరంగమే కాదు, రణరంగము కూడా. చేదు అనుభవాలు చుట్టుముట్టి బాధిస్తున్నా చిత్త పరిపాకం చెదరకుండా సాగిపోవటం నేర్చుకోవాలి. ఆ నేర్పు కావాలి, జీవికి ఆ నేర్పు రావాలి. ప్రాణ సమానంగా ప్రేమించిన అవగాహన లేని వారు మనల్ని విడిచి వెళ్ళినప్పుడు చిత్తక్షోభ కలుగుతుంది కదూ. అట్టి సమయాలలో చలాహి ప్రాణినాం మతిహి, జీవుల మనసులు చంచలమైనవి అనే మాట ఎంత ఓదార్పునిస్తుంది. కళ్ళ ముందే కనిపిస్తున్న సుఖం క్షణంలో అదృశ్యమైనప్పుడు దుర్లభం హి సదా సుఖం. సుఖమనేది ఎల్లప్పుడూ ఉండదు కదా అనే మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. ఆత్మీయుడైన నవయువకుడు ప్రమాదంలో గతించినప్పుడు ధ్రువం హ్యకాలే మరణం నవిద్యతే, కాలం తీరనిదే చావు రాదు అనే పలుకు ఎంత ఊరటనిస్తుంది. మంచికి పోయి వంచనకు గురి అయినప్పుడు మృదుర్హి పరిభూయతే, బెత్తని వాణిని అందరూ మొత్తుతారు అనేది ఎంత హాయినిస్తుంది. యజమానితో పాటు యజమాని కుమారుడు కూడా బాధ పెట్టినప్పుడు, లేదా తండ్రి వలె దారి తప్పిన తనయుని చూసినప్పుడు నహి నింబాత్ స్రవేత్ క్షౌద్రం, వేప చెట్టు నుండి తేనె కారుతుందా అనే వాక్యం ఎంత సమంజసం. మరణశయపై కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చూస్తూ అందరూ నిస్సహాయలై నిలబడి ఉన్న వేళ ఛిద్యమానమివాశక్తస్త్రాత్ మన్యో నగో నగం, ఒక వృక్షాన్ని ఖండిస్తూ ఉంటే ప్రక్కనున్న వృక్షం ఏమి చేయగలదే అనే ఆలోచన మనసును ఎంతగా బుజ్జగిస్తుంది. ఇవి ఎలా ఉన్నాయి? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవి వాక్యాలు కావు, జీవితారణ్యంలో దారి తెలియక పరిభ్రమించే బాటసార్లకు కరదీపికలు, ఆశాజ్యోతులు. ఇంతకీ విజ్ఞాన వెలుగులు ఎక్కడివి? ఇవి రామాయణ రత్నదీపం నుండి విరజిమ్మబడే జ్ఞానజ్యోతులు. చేదు పూల నుండి తీయని తేనెను దుర్రుకొనే తేనెటీగల తెలివిని ఎంతని శ్లాఘించాలి. ఇది స్తుతించటానికి కాదు, జీవించి సుఖించటానికి. కష్టాల బావి నుండి సుఖాలనే జలాలను చేదుకోవాలి. అది ఎలా సాధ్యమో తెలిపే గ్రంథమే రామాయణం. ఇది కాలపరీక్షకు తట్టుకున్న గ్రంథము. అన్నీ చదివి వెలితి పొందిన వారు రామాయణాన్ని చదివి వెలుగును దర్శిస్తారు. అన్ని కాలాల్లో అందరినీ సంతృప్తిపరిచే ఉదాత్తమైన గ్రంథం. అభ్యుదయానికి, ఆదర్శానికి నిదర్శనమే రామాయణ కావ్యం. భారత జాతిని ధర్మ జాగరణలో నిలిపిన గ్రంథం. భారతీయ సంస్కృతి వైభవమును అంబారికెక్కించి విశ్వమంతా ఊరేగించిన గ్రంథం. చివర ఎక్కడో తేలిన చరిత్ర, కడ ఎక్కడో కనిపించని కథ. ఇది 6 కాండల కావ్యం, 24,000 శ్లోకాల గ్రంథం. రసభరితమైన రఘునాథుని రమణీయ చరితం, వాల్మీకి వాక్సుధ, రసోద్వేగము గల రచన, ఆలోచనామృతమైన సాహిత్యం, ఆపాత మధురమైన కవిత్వం గోదావరి వరదలా ప్రవహించింది ఈ కావ్యంలో. హిమవన్నగము వలె ఉన్నతమైన ఊహలు, సముద్రలోతు వలె అగాధమైన భావాలు. అదొక కమనీయ రచన, వాల్మీకి ముఖ వినిశ్రుతమైన రచన కాదు, అర్చన, కవితార్చన. కవి కోకిల ప్రవశించి ఆరాధించిన
దివ్యార్చన, దేవతార్చన. బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకుని తల్లి కథ చెప్పినట్లు ఉంటుంది ఒకచోట, గురువు తరగతిలో పాఠం చెప్పినట్లు ఉంటుంది మరొక చోట, న్యాయవాది న్యాయస్థానం ముందు అమోఘంగా వాదించినట్లు ఉంటుంది ఇంకొక చోట, వైద్యుడు వ్యాధిని చికిత్సను వివరించి చెప్పినట్లుంటుంది వేరొక చోట. ఇది ఆది కావ్యము, ప్రజాదరణ కావ్యము, వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సంఘ ధర్మము, ఈ ధర్మత్రయాన్ని వంట పట్టించే త్రివేణి సంగమమే రామకథ. అభ్యుదయానికి, ఆదర్శానికి నిదర్శనమే రామకథ, సీతారామకథ. భారతం జరిగి 5000 సంవత్సరాలైంది. భారత కథకు ముందు యుగంలో రామాయణం జరిగింది. ఇన్ని వేల సంవత్సరాలుగా ఒక కథ లేదా కావ్యము ప్రజల్ని ప్రభావితం చేస్తూ వస్తున్నదంటే మారే దేశకాల పరిస్థితులకు ఆ రచన ఎంత అనుగుణంగా ఉందో ఆలోచించండి. వేదం సనాతనమైతే సనాతన ధర్మ ప్రదర్శనమే రామాయణం. దివి నుండి భూమికి దిగిన నాదాత్మకమైన వేదమే రామాయణం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసా దాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడకు పరమాత్మ దశరథుని కుమారుడైన శ్రీరాముడుగా జన్మించగా వేదము ప్రాచేతసుడగు వాల్మీకి వలన రామాయణముగా ఆవిర్భవించినది. ఈ విధంగా చూస్తే రామాయణం దేవుడైన నారాయణుని కథ అవుతుంది. కానీ రాముణ్ణి దేవుడుగా వాల్మీకి చిత్రించలేదు, మానవునిగానే చిత్రించాడు. వాల్మీకి రామునిలో మనకు మానవుడు గోచరిస్తాడు, మానవునిలో రాముని నిలపాలంటుంది రామాయణం. అంతే. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజే. తాను మానవుడనని, దశరథుని కుమారుడనని రాముడు యుద్ధకాండలో చెప్పుకున్నాడు. మానవుడై జన్మించి కష్టాల్లో కూరుకుపోయిన మార్గాన్ని వీడకుండా ధర్మజీవనాన్ని గడిపి మానవులందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు శ్రీరాముడు. పూర్ణ పురుషుడుగా రాముడు జన్మించలేదు, జీవితంలో మహోన్నత విలువలతో జీవించి పూర్ణ పురుషుడు అయ్యాడు. ఇలా చూసినప్పుడే రాముడు ఆదర్శానికి నిదర్శనంగా భాషిస్తాడు. హ్యూమన్ ఐ యామ్, హ్యూమన్ లెట్ మీ రిమైన్. నేను మానవుణ్ణి, నన్ను ఇలాగే బ్రతకనివ్వండి అని అరవింద యోగి సావిత్రిలో పలికించిన మాటలే ఇక్కడ రాముని నుండి వినిపిస్తున్నాయి. రాముడు మానవ మాతృడుగా గోచరిస్తాడు, సామాన్యునిలా కనిపిస్తాడు, మనలాగే ఉంటాడు. కానీ మనం ఆయనలాగా ఉండలేము. నీలాగా నాలాగా రాముడు శోభిస్తాడు. రామునిలా మనం శోభించగలిగితే జీవితం ధన్యమవుతుంది. ఆ పని చేసేందుకే రామాయణం ఆవిర్భవించింది. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం ఎప్పటేద్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. రామకథ పవిత్రమైనది, పాపములను హరిస్తుంది, పుణ్యప్రదమైనది, వేదములతో సమానమైనది. రామకథను పఠించువాడు సర్వ పాపాల నుండి విముక్తుడవుతున్నాడు అని రామాయణ పఠనం యొక్క ఫలాన్ని వాల్మీకి శ్రీమద్ రామాయణం బాలకాండములో తెలుపుతాడు. కనుక ఇది పుణ్యకథ, పుణ్యనది లాంటిది, పావన గంగ వంటిది. వాల్మీకి గిరి సంభూత రామాంబోనిధి సంగత శ్రీమద్ రామాయణి గంగా పునాతి భువనత్రయం. శ్రీమద్ రామాయణము గంగానది వంటిది. వాల్మీకి అనే హిమవన్నగము నుండి ఆవిర్భవించింది. గంగానది సాగరంలో సంగమించినట్లు రామాయణ మహానది రామసాగరంలో సంగమిస్తున్నది. ఈ రామాయణ గంగ ముల్లోకములను పవిత్రం చేస్తూ ఉంది. ఇంతకీ ఈ పుణ్య కథ ఎవరిది? రామునిదా, సీతమ్మదా, రావణునిదా? కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌరస్త్యవధ మెచ్చేవ చకార చరితవ్రత. నిత్యవ్రతుడైన వాల్మీకి మహర్షి ఈ కావ్యమును రామాయణము, సీతాచరితము, పౌరస్త్యవధ అను పేర్లతో రచించినట్లు శ్రీమద్ రామాయణము బాలకాండంలోని 4వ సర్గ యందు స్పష్టం చేయబడినది. ఈ కావ్యానికి 3 పేర్లు: రామాయణము, సీతాచరితము, పౌరస్త్యవధ. రామకథ, రామస్య అయనం రామాయణం. రాముని పొందేలా చేయున్నది రామాయణం. ఇది బాహ్యానికి రామకథ, అంతర్యానికి పరమాత్మ కథ. సీత కథ, రామాయ అయనం రామాయణం.
రామ అనగా స్త్రీ అంటే సీత, ఆమె యొక్క కథ రామాయణం అని అర్థము. ఇది బాహ్యానికి సీత కథ, అంతర్యానికి జీవాత్మ కథ. రం ధాతువు పుంలింగమైనప్పుడు రామ ప్లస్ అయనం రామాయణమై రామకథ అవుతుంది. అలా కాక స్త్రీలింగమైనప్పుడు రామ ప్లస్ ఆయనం రామాయణమై సీతకథ అవుతుంది. రావణవధ పౌలస్త్యవధ అన్న పిలుచుడ చేత రామాయణము రావణ సంహారమే అని తెలుస్తున్నది. ఇది బాహ్యానికి రావణవధ, అంతర్యానికి అజ్ఞాన నాశము. రావణుని పాత్రను ప్రక్కకు పెట్టి రాముని ఊహించడం సాధ్యపడదు. రామరావణ పాత్రలు ధర్మ స్వరూపాలు. రామునికి ధర్మమే ప్రాణం, రావణునికి అధర్మమే ఊపిరి. రామునిది సత్యమార్గం, రావణునిది అసత్య మార్గం. సత్యధర్మాలు జీవితానికి శోభనిస్తాయి అంటుంది రాముని పాత్ర. అసత్య అధర్మాలు జీవితానికి క్షోభను కలిగిస్తాయని తెలిపేందుకే రావణుని పాత్ర. రావణుడు బాగా చదువుకున్నవాడు. రావణుడు అంతకు తక్కువేమీ కాదు. చదివింది రామునికి వంట పట్టింది, రావణునికి అది చేసింది. రాముడు సూర్యోదయమైతే రావణుడు అస్తమయం వంటివాడు. ధర్మం కొరకు భార్యని పరిచయించాడు రాముడు. అధర్మంతో పరుల భార్యలను అపహరించాడు రావణుడు. అది రాముని విజ్ఞత, ఇది రావణుని అజ్ఞత. ఎన్ని కట్టెలు పడేసినా చాలు అన్నది నిప్పు, ఎన్ని నదులొచ్చి పడినా వద్దు అన్నది సముద్రము, ఎంత నీరు పోసినా నిలుపుకోదు జల్లెడ. కామము చిల్లుల జల్లెడే, దీనికి చెల్లు చీటి రాయలేని వాడే రావణుడు. రావణుడు గొప్పవాడే కానీ మంచివాడు కాడు. మంచి లేని మహిమకు మరణమే శరణ్యము. హీ ఈజ్ నాట్ గ్రేట్ హూ ఈజ్ నాట్ గ్రేట్లీ గుడ్. గొప్పదైన మంచిదనం లేనివాడు ఎన్నడూ గొప్పవాడు కాలేడు అంటాడు షేక్స్పియర్. స్త్రీ లోలత్వం చంపుకోలేక బిడ్డల్ని చంపుకున్నాడు, బంధువుల్ని చంపుకున్నాడు, తమ్ముళ్ళని చంపుకున్నాడు, లంకా నగరాన్ని శ్మశానంగా మార్చేశాడు. చివరికి ఏం మిగిలింది? తాను కూడా మిగలకుండా పోయాడు. అపఖ్యాతి ఒకటే మిగిలిపోయింది. ఇదే రావణుని పాత్ర. నాలాగా జీవించి సుఖించండి అని తెలిపేందుకు రాముని పాత్ర, నాలాగా జీవించి నశించకండి అని తెలిపేందుకు రావణుని పాత్ర. రామాయణ పుణ్యకథ, ధర్మాత్ముడైన రాముని కథ, మహాసాధ్వి అయిన సీతమ్మ గాథ, మహావీరుడైన రావణుని గాథ. పరమాత్మ అడుగుదాడుల్ని పట్టుకునేందుకు రామకథ, జీవాత్మ తరించేందుకు సీత కథ, అజ్ఞాన నాశనమునకు రావణ వధ. నామాలు ఎన్నైనా ఇవన్నీ మన చిరునామా తెలుసుకునేందుకే. ఇలా వాల్మీకి దృష్టి అనేక కోణాల్లో పయనించింది. రామాయణ శృతిలో వాల్మీకి ఆలపించిన రాగాలు అమోఘాలు. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కవిత్వం అనే కొమ్మపై కూర్చొని రామ అని మధురాక్షరములను మధురముగా ఆలపించే వాల్మీకి కోకిలకు నమస్కారం. వాల్మీకి గొంతులో కోకిల స్వరాలే కాదు, సింహ గర్జనలు ఉన్నాయి. వాల్మీకిర్ మునిసింహస్య కవితావన చారిణ శృణ్వన్ రామకథ నాదం కో నయాతి పరాం గతిం. కవిత్వం అనే అరణ్యంలో వాల్మీకి అనే సింహము సంచరిస్తూ ఉన్నది. ఆ సింహము రామకథను గర్జిస్తూ ఉంది. ఆ నాదాన్ని ఆలకించిన వాడు తరించకుండా. వాల్మీకిలో కోకిల సుస్వరం ఉంది, సింహగర్జనము ఉంది. కోకిలలా మధురంగా చెప్పడమే కాక సింహంలా గంభీరంగా చెప్పడం కూడా వాల్మీకి అలవడింది. శారదకి కల పండింది, మనకు జన్మ తరించింది. వాల్మీకి కోకిల స్వరముతో మధుర రవాలతో పాటు మధురాక్షరాలు దొల్లుతున్నాయి. అక్షరత్వము సిద్ధించింది. అక్షరత్వం ఉన్నందున రామాయణం క్షరం కాలేదు, కాల ప్రవాహంలో కరిగిపోలేదు. నిత్యనూతన కళలతో అనుదిన ప్రవర్ధమానంగా శోభిస్తూనే ఉంది. భవిష్యత్తులో ఇంకా శోభిస్తూ ఉంది కూడా. యావస్థాస్యంతి గిరయ సరితస్య మహీతలే తావద్రామాయణ కథా లోకేష ప్రచరిష్యతి. ఈ భూప్రపంచమున గిరులు నదులు ఉన్నంత వరకు రామాయణ కథ లోకంలో నిలిచి ఉంటుంది అని శ్రీమద్ రామాయణం బాలకాండలో బ్రహ్మదేవుడు కవి అయిన వాల్మీకితో అంటాడు. శ్రీమద్ రామాయణము ఆపన్న ప్రసన్నుడైన శ్రీరాముని గాథ కనుక ఇది అక్షరము, అనవద్యము, అమృతము. రామాయణం అమృత సాగరము. అందుకే దానిలోని భాగాలకు కాండములని పేరు పెట్టాడు వాల్మీకి. కాండం అనగా జలం అని అర్థము. ప్రతి అమృత బిందువు ప్రాణప్రదమే. రామాయణంలో ప్రతి అక్షరము మోక్షప్రదమే.
అక్షయపదమే. అందుచేత రామాయణము సుధాసాగరమైంది. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ప్రతి అమృత బిందువు ప్రాణప్రదమైనట్లు రామాయణంలో ప్రతి అక్షరము పాపనాశనమే నని వాల్మీకి వాక్సుధ. రామాయణము సాగరమే కదూ. అయితే దూరాన నిలిచి చూచేవారికి కవిత్వ కెరటాల శబ్ద మాధుర్యాలు చెవికి అందుతాయి. దిగిన వారికి ఒళ్ళు చల్లబడుతుంది, ఉల్లము తేలిక పడుతుంది. కావ్యంలోని అర్థమాధుర్యాలు హృదయాన్ని స్పృశిస్తాయి. లోతుకెళ్ళిన వారికి ఆణిముత్యాలు లభిస్తాయి, అక్షర సత్యాలు ప్రాప్తిస్తాయి. కుక్షి శుద్ధిపడి అక్ష సిద్ధపడి మోక్షము లభిస్తుంది. ఇది వాల్మీకి ప్రవహింపజేసిన రామాయణ మహానది. రసానంద సాగరాన్ని సదా స్పృశించే సజీవ కావ్య స్రోతస్విని. జై శ్రీమన్నారాయణ.